దిక్కులు చూసావా బీటలు వారిన బీరును చూసి గుండె చెదిరినావా అప్పులోళ్ళు నీ ఇంటి మీద పడి ఆగం చేసినరా కుక్కలు జింపిన విస్తారు తీరున కుంజుక తిన్నారా దిక్కులేకని సత్తువ వచ్చి దిగులు చెందినావా పురుగుల మందు పెరగన్నం వలె అందరూ తాగినరా నడి సేనులో నిండు కుటుంబం ప్రాణం విడిసినారా అన్నదాతవని రైతు రాజువని నిన్ను కొనియాడినరా తెలంగాణ రైతన్న బతుకులు ఆకలి చావులురా ఇట్లాంటి అనేకమైనటువంటి కుటుంబాలను కదిలించి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఒక గ్రామానికే పరిమితం చేస్తూ వేలూరు ఆత్మహత్యల ఘోష అనేటువంటి పుస్తక ఆవిష్కరణకి మనలందరినీ కూడా భాగస్వామి చేసినటువంటి పులిరాజన్నకు హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గౌరవ ఉపాధ్యాయులు మల్లికార్జున గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే విజ్ఞప్తి చేస్తూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తాను. అందరికీ విద్యాపరమైన తెలియజేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయునికి తన వృత్తి నిర్వహణ అనేది ఒక అతిపెద్ద బాధ్యత. ఉదయం 9 గంటలకు వెళ్ళినటువంటి ఉపాధ్యాయుడు సాయంత్రం 4 గంటల వరకు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం అనేది ప్రస్తుత పరిస్థితిలో కత్తిసాం. అటువంటి వృత్తి ధర్మాన్ని ఒకవైపు అద్భుతంగా నెరవేరుస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేస్తూ గత 30 ఏళ్లుగా దేశానికి సమాజానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్యల మీద కారణాలు విశ్లేషిస్తూ రాష్ట్రం నలుమూలల ఒకరోజు సెలవు దొరికిందంటే ఒక ఉపాధ్యాయునికి కుటుంబానికి వెచ్చించే సమయం. అట్లాంటి సందర్భంలో తన సమయాన్ని కుటుంబానికి కేటాయించకుండా ఈ సమాజం కోసం కేటాయిస్తూ దాదాపు 30 ఏళ్లుగా రైతు ఆత్మహత్యల మీద ఒక సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి పులిరాజ్ సార్ గారికి నేను శిష్యుడైనందుకు వారి దగ్గర ఓడమాలు నేర్చుకున్నందుకు గర్వపడుతూ ఈ రోజు కార్యక్రమం మరికొద్ది సేపట్లో మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. దీనికంటే ముందు కూడా వారు గత 2 సంవత్సరాల క్రితం రైతు ఆత్మహత్యల ఘోష అనే మొదటి పుస్తకాన్ని వారే స్వయంగా రచించి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాల దీనస్థితిని వారి కన్నీటి గాథలను మనకు కళ్ళ కట్టినట్టుగా వివరించినటువంటి నేపథ్యం ఇంకా మనం మర్చిపోకముందే మా మండలంలో మేమిద్దరు పనిచేస్తున్నటువంటి పక్క గ్రామంలో వేలూరు వరకల్ మండలంలో వేలూరులో ఉన్నటువంటి ఆత్మహత్యలు ఈ గ్రామంలో చాలా ఉన్నాయి. ఈ ప్రత్యేకించి కారణాలను విశ్లేషిస్తూ కేవలం ఆ గ్రామం మీదనే గత 2 ఏళ్లుగా సమయాన్ని కేటాయించి మళ్ళీ ఈ రోజు వేలూరు ఆత్మహత్యల ఘోష అనే పుస్తకాన్ని రచించి నేటి ఆవిష్కరణకు సిద్ధమైన తరుణంలో ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈ మహోన్నతర కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా గౌరవనీయులు డాక్టర్ పెద్దిరాజు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజ్వేల్ వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా నిజానికి వారు బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమానికి సమయం కేటాయించాలి అని చెప్పి అడగగానే సమయం ఇచ్చి పుస్తకావిష్కరణకు విచ్చేసినటువంటి విశిష్ట అతిథులు గౌరవనీయులు డాక్టర్ సి వీరేందర్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్, బహుశా మనోవిజ్ఞాన శాస్త్రం తెలిసినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీరేందర్ సార్ పేరు విని వారు ఉండరు. వారి కూడా సభ సాదర స్వాగతం పలుకుతూ మరో ముఖ్య అతిథి కార్గిల్ యుద్ధ
యుద్ధంలో ప్రధాన వ్యూహకర్త మన దేశం తరఫున గౌరవనీయులు శ్రీ జీజే రావు గారిని గ్రూప్ కెప్టెన్ వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆత్మీయ అతిథులు టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ ఏ రామచంద్రన్ గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా రైతు కుటుంబాలకు భరోసా కలగడానికి వారి సహకారం అజరామరం, వారి యొక్క సేవలు ఎప్పుడు కూడా భూమి దున్నక బక్కమాయే కన్నీళ్ళ పేరు చెప్పి రైతన్నా మీ కడుపులలో కొట్టాబట్టి రైతన్నా కన్నీళ్ళే కావలాయ రైతన్నా నీ చెమటతోనే సేను వారే రైతన్నా. ఇట్లాంటి అనేకమైనటువంటి రచనలు, కవులు, కళాకారులు ఎంతో మందిని చూశాం. అందులో మన గడ్డ మీద ఏటిగడ్డ కృష్ణాపురం బిడ్డ రాస్తున్నటువంటి పుస్తకానికి సమాధ్యక్షుడు వహిస్తున్నటువంటి పెద్దిరాజు గారిని ప్రారంభ ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈనాటి ప్రోగ్రామ్ కు ప్రధానమైనటువంటి కారకులుగా ఉన్నటువంటి గురిరాజు గారికి, మరి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ వీరేందర్ సార్ గారికి, అదేవిధంగా మరొక అతిథి దేశ రక్షణలో భాగమైనటువంటి కమాండర్ గా పనిచేసినటువంటి ప్రధాన క్యాప్టెన్ గా కూడా పనిచేసినటువంటి మరి జీజే రావు గారికి, మరి ఆత్మీయులు మాకెప్పుడు మార్గదర్శిగా ఉన్నటువంటి రామచంద్రన్ సార్ గారికి, వేదిక ముందున్నటువంటి చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ తెలిసిన శ్రీనన్నకు, మరి అదేవిధంగా చాలా మానవ శ్రీని కానీ, ఇంకా ఉన్నటువంటి కృష్ణన్న కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రులు, నాకు తెలిసినటువంటి మిత్రులు వాళ్ళందరికీ, సుజాత మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ, వేర్పూర్ గ్రామ ప్రజలకు, మరి రైతులకు, పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నిజంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమం అనేటువంటిది, ఈ పుస్తకం తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆత్మహత్యలు మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. రైతు ఇచ్చినటువంటి ఎత్తేసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఇచ్చినటువంటి రాజ్యం బాగుపడదని చాలా సందర్భాలలో చేస్తున్నాం. అలా ఎత్తులు ఏడకుండా, రైతులు బాధపడకుండా నిరంతరం ఒక జ్వాలలాగా మనందరి ముందు నిలబడుతూ వాళ్ళందరికీ ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నటువంటి మన రాజన్నకు నిజంగా అభినందనీయం. ఇలాంటి పుస్తకం తీసుకురావడం అనేటువంటి చాలా గొప్ప విషయం. దీన్ని బట్టి తెలంగాణ ప్రాంతంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రకాలైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నాయి అనే విషయాన్ని ఈ పుస్తక రూపంలో తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. ఈ సందర్భంలో నేను రెండు విషయాలను చెప్పి, పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్లకు అప్పగించడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే, రైతులు కేవలం వాటిని ఆ పెదవులు అంటే గతంలో చాలా సందర్భాల్లో ఎత్తుకుంటాం, అంటే ప్రార్థించే పెదవుల కంటే
సహాయం చేసే చేతులే విమానం అంటుంటాం. మరి సహాయం చేసేటువంటి స్థాయిలో మరి అనేక రకాలుగా అనేక విధాలుగా రైతులకు సహాయ సహకారాలను కేవలం అక్షరాల రూపంలోనే పొందుపరచడం కాకుండా దాన్ని కార్యరూపంలో పెట్టి రైతులకు సహకారాన్ని అందించేటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక్కడ గతంలో మరి చక్రాధార్ గౌడ్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా 100 మంది కుటుంబాల జీవితాలలో వెలుగు నింపి ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు వచ్చే విధంగా తన సహకారాన్ని అందించడం అనేటువంటిది ఇది మర్చిపోలేనటువంటి విషయం. తన యొక్క త్యాగం, తన యొక్క సహకారం ఆ 100 కుటుంబాలకు ఉంటుంది. ఆ 100 కుటుంబాలతో పాటు మిగతా మొత్తం ఈ సిద్దిపేట జిల్లానే కాదు మొత్తం తెలంగాణ రైతాంగానికి కూడా తన యొక్క సహాయ సహకారాలు రైతులకు మార్గదర్శకంగా నిలబడడం నిజంగా గొప్ప విషయం. ఇది ఒక ఉద్యోగిగా ఉంది. ఇవాళ రేపు ఉద్యోగులంతా ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే ఉద్యోగస్తులు కూడా కేవలం డబ్బు అనేటువంటి కోణంలో తన పిల్లలు తన కుటుంబం అనేటువంటి పరిధిలో నుంచి దాటి ఎవరు రావట్లేదు. ఏమైనా లిప్ సింబల్ ఇవ్వాల్సి వస్తే వాట్సాప్ రూపంలోనో ఫేస్బుక్ రూపంలోనో కలర్ రూపాలలో మరి వారి సహకారాన్ని తీసుకున్నారు. కానీ నిజంగా రైతుల యొక్క బాగోగుల కోసం యోగక్షేమాల గురించి ఆలోచించినటువంటి సందర్భం మరి లేదు. ఆ కోణంలో ఇలా ప్రపంచీకరణ నేపథ్యంలో మరి గత కాలంలో ఉన్నటువంటి ఏ కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చిందో ఆ కుటుంబాలు బాగుపడితేనే ఈ దేశం బాగుపడుతుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న రాజన్న నిజంగా అడవిలో పెద్ద పులికలను మన రైతులకు అంత పెద్ద అండగా నిలబడ్డటువంటి గురురాజన్నకు మరొకసారి ఈ విషయంలో అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడ వేదిక మీద ఉన్న అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి సార్ పేరు నాకు తెలియదు, జీజేరావు గారు. నేను పులిరాజు ఇంత పుస్తకాలు రాయడమే కాదు సమాజాన్ని విశ్లేషించినటువంటి ఒక విజ్ఞానవంతం. ఎందుకంటే నేను చాలా ఒక 25 సంవత్సరాల నుంచి తమ్ముడితో నేను నడుస్తూ ఉన్నా. నేను కూడా వాళ్ళ ఊరు ఏపిగడ్డ కృష్ణాపూర్, ఆ కృష్ణాపూర్లోనే నేను ఒక 6 సంవత్సరాల హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాను. ఎందుకంటే సార్కు చాలా దగ్గరగా చూసిన రైతుల కష్టాలు ఎవరు తెలుస్తాయి, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని ఒక విశ్లేషించేటువంటి ఒక అంటే సమాజం పైన ఉండి ఈ వ్యవస్థనంతా విశ్లేషణ శక్తి ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఒక ఆలోచన విధానం ఉండడం వల్లనే రైతుల యొక్క కష్టాలను చూడడం జరిగింది. అదేవిధంగా సారు నేను ఎప్పుడు సెలవు పెట్టి మా స్కూల్ ముందట్టుండే ఆయన స్కూల్లో గడ్డి కోసుక రావడం, బాయ్ కాడిపోవడం, యాడిపోయిన కమ్మి అని అంటే నేను అన్న మా పొలం కాడిపోయేస్తున్నాడే, మా చేను కాడిపోయేస్తున్నా అంటే ఇంకా టీచర్ అయిన తర్వాత కూడా మరి రైతుల కష్టాలను తెలవడానికి ఆచరణ ఆయన అనుభవించినటువంటిది ఉన్నది కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనతోటి తమ్ముడు ఏ సమయం ఉన్నా ఈరోజు పనిచేస్తున్నటువంటి ఊరు కూడా తుడికి అది దగ్గరనే, ఏది వేలూరుకు దగ్గర. వేలూరులో ఇంత మంది ఆత్మహత్య చేసుకున్నారా అని చెప్పి నేనే చాలా, ఎందుకంటే ఆయన పుస్తకం ద్వారా చూడడం జరిగింది. గతంలో కూడా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాడు రైతులకు సంబంధించినటువంటి విషయం. తర్వాత తమ్ముడు ఇంకా ఇప్పుడు ఉపాధ్యాయుల యొక్క రాష్ట్ర అవార్డులు కూడా, నేషనల్ అవార్డు ఉంటాయి, నేషనల్ అవార్డులు కూడా రాజుగారు పొంది ఉన్నారు. కాబట్టి ఇంత మన పాఠశాలను కూడా ఒక అక్బర్ అనేటువంటి ఒక ఊరందరినీ నేను నిన్ననే కలిసినప్పుడు ఎప్పుడు మా ఊరికి హై స్కూల్లో గతంలో టీచర్లు నేను చదువుకునేటప్పుడు ఇంత మంచి వాళ్ళు లేకుంటే ఇక ప్రైమరీ స్కూల్లో ఒక పేరు ప్రఖ్యాతలు అంటే ఎంత మా ఊరికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి ఉపాధ్యాయులు మా దగ్గర ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నారని చెప్పి అక్బర్ అనేటువంటి ఒక అంటే ఓల్డ్ స్టూడెంట్ చెప్పడం జరిగింది. అంటే పాఠశాల అంటే ఆయన బాధ్యతలనే నెరవేర్చకుండా సమాజ బాధ్యతను కూడా ఆయన మీరేసుకొని
రైతాంగ సమస్యల మీద గ్రామాల తిరిగి వారి కష్టాలకు వారి ఆత్మహత్యల గల కారణాలను గురించి ప్రభుత్వానికి విన్నవించడంలో, ప్రభుత్వాన్ని మేల్కొల్పడంలో, ప్రభుత్వం ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించాలనేటువంటిది విషయాన్ని కూడా తెలియజేయడం అనేటువంటిది రాజుకు ఆయన మనం ఎంతో కృతజ్ఞులు. ఎందుకంటే రైతాంగ సమస్యల మీద పూర్తి పట్టు ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఒక ఉపాధ్యాయుడిగా తన సేవలను అందిస్తున్నందుకు వారిని నేను అంటే ఉపాధ్యాయుడిగా నేను వారిని అభినందిస్తున్నా. జరిగింది. మాకు ఎక్కడ పొలం ఉంది, అందులో పంట వేసుకుని ఊకే బోర్ కాసుకోవడం, బోర్ వేయడం వల్ల అప్పులు జరిగి తన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మాకు భూమి ఉన్నా కానీ మా పేపర్లు లేకపోవడం వల్ల మాకు రైతు బంధు కూడా రాకపోవడం జరిగింది. కనీసం ప్రభుత్వం నుంచి ₹1 ఆదాయం కూడా మాకు ఇదివరకు చెల్లించడం జరగలేదు. నాకు వెనుక ముందు అత్తమాను కానీ అన్నదమ్ములు మా ఆయన కానీ ఎవరు లేరు. నేను నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు. పెద్ద బాబు 2nd క్లాస్, చిన్న బాబు 1st క్లాస్. ఊళ్ళో ఎంతమంది ఉన్నా ఎవరు ఉన్నా కానీ ఇప్పటి వరకు సార్ మాత్రం ఎప్పుడు మమ్మల్ని నీడ వదలకుండా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, చాలా ధైర్యంగా ఉంటున్నా, ఇలా చేసుకోవడానికి ప్రతిరోజు ప్రోత్సహించడం జరుగుతుంది. సార్ ఇలా ఉండడం, ఇలా ఆలోచించే వాళ్ళు అందరూ ఉంటే ఇలాంటి ఆత్మహత్యలు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఎక్స్ప్రెషన్ కానీ ప్రతి ఆత్మహత్య రైతుకు రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మేము ఎలాంటి ప్రభుత్వం నుంచి ఉన్న ల్యాండ్ కూడా నా పేరు మీద వేసుకోలేని స్థితిలో ఉన్నా, ఎంతమందిని కలిసిన గవర్నమెంట్ వాళ్ళని కూడా ఇప్పటి వరకు మా ల్యాండ్ కూడా మా పేరు మీద ఊర్లో వరకు చేయించడం జరుగుతుంది. కానీ అది ఎప్పుడైనప్పుడు సారు నేను చూద్దాం లేదా అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇలాంటి స్థితి మాత్రం ఎవరికి రాకూడదు సార్. ఎంత బాధితులైనా సరే ప్రస్తుతం ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కానీ కనీసం వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ స్థితి, వాళ్ళ అమ్మ నాన్నని ఆలోచించి ఆత్మహత్యలు చేసుకోవడం జరగకూడదు. ఇప్పటి నుంచి అయినా ఈ పుస్తకం చదివే నుంచి అయినా సరే ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఆ ఫేస్ అనేది ఎలా ఉంటుందో మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. ఒక కుటుంబాన్ని ఒక ఊరు ఉండి ఇంత చిన్న వయసు నుంచి ఫేస్ చేయడం కానీ, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం కానీ, తిరగడం కానీ, ఇక్కడికి వస్తుంటే కూడా ఎక్కడికో వెళ్తుంది. ప్రతి ఎవరైనా అనుకుంటారేమో, ఎవరైనా బాధితులైతారేమో అనే భావనతో కూడా ఎవరైనా అనుకొని నేను సామాన్యుల కాబట్టి నేను వెళ్తానని ముందరు వేసి ఇక్కడికి వచ్చాను. నేను పర్సనల్గా సార్ ఫోన్ చేసి ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సార్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జనం అమ్మ నీ కోసం పులిరాజన్ ఒక్కడే ఇంటికి వచ్చింది కదా. ఆ పులిరాజన్ వెనుక రామచంద్ర సార్ ఉండు, మల్లికార్జున సార్ ఉండు, కృష్ణన్ ఉండు, మన శ్రీన్ సార్ ఉండు, అందరూ ఒకసారి చెప్పలు కొట్టిన ఆ తల్లికి మేమందరం కూడా మీకోసం భరోసా ఇవ్వడానికి పులిరాజన్ మాత్రమే మీ ఇంటికి వచ్చిండు. మీ వెనుక సార్ ఉన్నాడు, ఈ సార్ ఉన్నాడు, ఈ సార్ ఉన్నాడు, అందరూ ఉన్నాడు చెప్పడానికే ఈ పుస్తకాన్ని గజ్జెలో ఆవిష్కరిస్తున్నాడు సారు. అందుకొరకు మాత్రమే మీ కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి మేమందరం కూడా పులిరాజన్ ఐడియాలజీని అదే ఆలోచనతో మాట్లాడి చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక త్రాటనికి తీసుకురావడానికే ఈ ప్రయత్నం. భవిష్యత్తులో రైతు ఆత్మహత్యలు జరగకుండా ఉండడానికి కార్యక్రమాలు చేస్తాం. జరిగిన తర్వాత భరోసా ఇవ్వడానికి కాకుండా జరగకుండా ఉండడానికి కూడా మనమంతా ఏం చేస్తామనే విషయాల మీద కూడా గౌరవ పెద్దలు ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఎటువంటి కీర్తికాంక్ష లేకుండా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని తప్పకుండా కుటుంబాన్ని కలవాలని తలంపుతోటి ఆ కుటుంబాన్ని కలిసి ఎంతో కొంత మనోధైర్యం నింపడమే కాకుండా అనేక మంది తనకు తెలిసినటువంటి మిత్రుల సహాయంతో లేదా అనేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆ కుటుంబాన్ని ఎంతో కొంత ఆసనగా నిలబడే ప్రయత్నం చేయడం అనేది ఇది ఒక గొప్ప కార్యంగా నేను భావిస్తాను. తల్లిదండ్రులకు అసలు సపోర్టింగ్ గా ఉండాల్సిన మా తమ్ముడు ఇంత పెద్దగా అసలు ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చిందో అసలు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది.
సోషియాలజిస్ట్ డోర్కన్ అని ఒకటి ఉన్నాడు. డోర్కన్ ప్రకారం ఏంటంటే 4 రకాలైన సూసైడ్ చేసుకుంటారు. సోషాలజిస్ట్ ఏమంటారంటే ఆత్మహత్య అనేది మనిషికి ఎప్పుడు సంభవిస్తుందంటే సమాజం జబ్బు పడ్డప్పుడు మనిషి ఆత్మహత్య చేసుకుంటారు. సమాజం జబ్బు పడగానే ఏం జరుగుతుంది? ఒక సమాజమే జబ్బుగా ఉన్నప్పుడు ఆ జబ్బు మనిషిలో ప్రవేశిస్తుంది. మనిషిలో ఎప్పుడైతే జబ్బు ప్రవేశిస్తుందో అప్పుడు మనిషి ఈ జీవితం ఈ సమాజంతో కనెక్షన్ లేదు, ఈ కుటుంబంతో నాకు సంబంధం లేదు, నాతో నేనే సంబంధం లేకుండా జీవిస్తున్నాననే భావన ఒంటరితనం ఎప్పుడైతే అవుతుందో లోనవుతారో వెంటనే ఈ సమాజం నుంచి సమాజాన్ని బహిష్కరించాలంటారు. మనిషిలో జరుగుతున్న విపరీతమైన ఒత్తిడి సంఘర్షణ ఈ సమాజాన్ని వెలివేసే ప్రయత్నంలో కూడా ఈ సమాజాన్ని కాలంలో పద్ధతి ఒక్కటే, అది చదువు మాత్రమే అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. అదే నిర్ణయం అందరూ అనుకుంటారో ఇది చాలా క్షణికాంశం తీసుకుంటే ఏమేమంటారు? సూసైడ్ ఎప్పుడు కూడా క్షణికాంశం జరగదు, చాలా సిస్టమాటిక్ గా చేసుకుంటారు సడన్. ఎందుకు? మనిషి ఆలోచనతోటే మనిషి పురోగమైన పురోగతి. సో మనిషి ఆలోచనలు ఎప్పుడైతే తిరోగమన పద్ధతిలో ఉంటాయో అప్పుడు తనకు తెలియకుండానే తన బ్రెయిన్ నుంచే చాలా నెగిటివ్ సజెషన్స్ వస్తూ ఉంటాయి. ఏమని? నువ్వు ఎంత చేసినా ఇంతే, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నీకు పనికిరారు, నీకేం ఉపయోగపడదు, నీ జీవితాన్ని ఎవరు బాగుపరచరు, నువ్వు ఏం చేసినా సరే నీ జీవితం ఇలాగా నిలబడుతుంది, కాబట్టి నువ్వు జీవించడం వేస్తూ బతకడం వేస్తూ నువ్వు పోయినా ఉన్నా ఈ సమాజంలో ఎవరికి పట్టింపు లేదు, పనికిరాని నీ జీవితం, నేను చావడమే పరిష్కారం అని ఆ చనిపోయే మనిషికి, ఈ ఆత్మహత్య చేసుకునే మనిషికి కనీసం రోజుకు ఒక 100 సార్లు అనిపిస్తుంది. ఇలా అనిపించిన ఆలోచనలు నిజంగానే అవి హేతుబద్ధమైన ఉన్నాయా, నిజంగా అవన్నీ రేషనలా లేకపోతే ఇర్రేషనలా అనే వాటిని వేసి వేసే విచక్షణ కూడా కోల్పోయే స్టేజ్లో. ఇప్పుడు రైతులు ఇక్కడ ఊళ్ళో ఆత్మహత్య చేసుకోవాలంటే ఒక కారణం ఉంటుంది, చాలా కారణం ఉండొచ్చు. అవి సామాజిక పరంగా ఉండొచ్చు, ఆర్థిక పరంగా ఉండొచ్చు, కుటుంబ పరంగా ఉండొచ్చు, మనిషిలో తనకున్న అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కారణాలు కావచ్చు. కానీ డబ్బు బాగా ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. ప్రపంచంలో చాలా గొప్ప పేరుగాంచిన సిద్ధాంతాన్ని కాపిడే ఓరల్ అనే దాదాపుగా ఇండియాలో 2000 కాపిడీలు ఉన్నాయి. ఆయన సామ్రాజ్యము 6000 కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించింది. 10 రూపాయల అరకులో ఉండే కప్పు కాఫీని ఆయన 250 రూపాయలకు అమ్మగలిగే స్థాయికి కాఫీ రైతులందరినీ ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకోగలిగిన ఒక గొప్ప దార్శనికుడు. అట్లాంటి ఆయనే 10 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ఫిల్మ్ స్టార్ సుశాంత్ అనే ఒక పిల్లవాడు హిందీలో యాక్ట్ చేశాడు, చాలా సినిమాలు సక్సెస్ఫుల్ అయ్యాయి. ఆ పిల్లవాడు ఇంకెందుకంటే మన ఏపీ ఉమ్మడి వైపులో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే కోడేశ్వర ప్రసాద్ 70 సంవత్సరాలు విడిపోయిన తర్వాత స్పీకర్గా పనిచేసింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే ఆత్మహత్య అనేది ఏదో జస్ట్ అనుకోని ఒక నిర్ణయం తీసుకునే కాదు, అది చాలా సిస్టమాటిక్గా చాపకిందని అంటారు కదా, అట్లా మనిషిని కబలించి వేస్తారు. చివరికి చావే దీనన్నిటికీ పరిష్కారం అనే ఒక రోజు రోజులో ఒకే వ్యక్తిగా చావు వైపు తీసుకునే ద్వారాన్ని చూపించే పరిస్థితి. సో అలాంటి పరిస్థితిలో మనిషి చేస్తారు. కాబట్టి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, నాకు పులిరాజు గారు ఈ వెన్యూ డిసైడ్ చేసి నాకు చెప్పాడు. యాక్చువల్గా నేను ఏమనుకుంటున్నానంటే పులిరాజు గారు యాక్చువల్గా ఈ సభ ఇక్కడ కాదు పెట్టాల్సింది, వేరులో పెట్టాలి కదా. అక్కడ పెడితే ముందు అక్కడ ఉన్న ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. మేము మీకు తోడుగా ఉన్నామనేది ఊరికి చెప్పాలి. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి 50 మంది చనిపోవడం అంటే చిన్న విషయం కాదు. డెఫినెట్ గా ఊర్లో చాలా మంది జబ్బుడుగానే ఉంటుంది. సో ఒక కుటుంబం ఆత్మహత్య పక్కకున్న 10 కుటుంబాల మీద చాలా ప్రభావం చూపిస్తుంది, కుటుంబంలో వాళ్ళని కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నేను రాజుగారిని కోరుకునేది ఏంటంటే, మనం ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ పెడదాం. అక్కడ మా టీం ఒక 20 మంది ఉన్నారు, వీళ్ళ మందుని వెళ్తూ ఓకే
అయితే మనము ఫస్ట్ చేయాల్సిన పని అయితే ఇమీడియట్గా ఒకటి ఎక్కువ మంది చావులు. నేను కూడా దాదాపు 2014 నుంచి 2016 వరకు ఒక 100 గ్రామాలు తిరిగాను. నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా. దీనిలో దాదాపు ఒక 10,000 మంది రైతులకి మేము ట్రైనింగ్ ఇచ్చాం. ఏం ట్రైనింగ్ అంటే న్యూనత నుంచి మనము ఆత్మశుద్ధిని, ఆత్మ సిద్ధిని ఎట్లా పెంచుకోవాలి, ఒక కాన్ఫిడెన్స్ మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక 2 గంటల ట్రైనింగ్ సెషన్ నేను పెట్టుకున్నాను. సో అలాంటి సెషన్స్ కనుక మనం చేస్తే ముందుగా మనిషి మానసికంగా చెప్పుకుంటుందా లేదా అని గుర్తించడం ఎలా. ఇప్పుడు జ్వరం వస్తుంది, జ్వరానికి సింపుల్ తెలుసు మనకు. టెంపరేచర్ పెరుగుతుంది, ఆహారం పెరుగుతుంది కాదు, నీరసంగా ఉంటుంది, ఇవి సింటమ్స్. మనకు దగ్గు వస్తే తెలుస్తుంది, తీవ్రంగా దగ్గు వస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. కానీ మనిషి డిప్రెషన్ లో ఉన్నాడు, మానసిక అనారోగ్యం ఉంటే సింటమ్స్ ఏదో మనకు తెలియదు, చూడడానికి మంచిగా ఉండడం అనిపిస్తుంది. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే డొల్లగా మన ఎట్లయితే ఉంటుందో అట్లాంటి పరిస్థితి మంచి కోరుతా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ గా మనము వేరుతో కనుక మనము ఈ సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ పెడితే అక్కడ ఉన్న ఊరు వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ ఊర్లో ఉన్న వాళ్ళకు అంతో ఇంతో ఏదో రకమైన ఇబ్బంది కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ మనము ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ప్రోగ్రామ్ మనం చేస్తే తప్పకుండా అది చనిపోయిన కుటుంబాలకు బాధ ఉండకుంటుంది. అలాగే దానివల్ల బాధింపబడి దానివల్ల ప్రభావితమైన వ్యక్తులందరూ కూడా ఈ పద్ధతి వాళ్ళు చేస్తే మనం తప్పకుండా తీర్చి బయటకు రావచ్చు అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం దిశలో గురురాజు గారు ఈ పుస్తకాన్ని ఇంకొంచెం విస్తృతంగా చేస్తే కనుక తప్పకుండా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం. ఒకటి నేను కనుక్కునేది, నేను రీసెంట్ చేసి కనుక్కునేది ఏంటంటే, ఒకటి మన ఎమోషన్స్, మన ఉద్వేగాలు మనకి ఎట్లా ప్రభావితం చేస్తాయి, వాటిని ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలి, ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి చేయడం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, ఈ ఉద్యోగాలు ఎందుకు అగ్గిపోతాయంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సఖ్యతను సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేనప్పుడు వ్యక్తులు విపరీతమైన బాధపడుతూ ఉంటారు. సో భార్య భర్తల మధ్య సఖ్యత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను ఎట్లా పెంపొందించుకోవడం చెప్పే ప్రోగ్రామ్ ఉండదు. మూడోది, ఆర్థికంగా మనుషులు ఎంపవర్ కావాలంటే ఎన్ని రకాలుగా ఆర్థిక వనరులను మనం సృష్టించుకోవాలి. ఓన్లీ వ్యవసాయం నుంచి వచ్చే డబ్బు కాకుండా ఎన్ని రకాలుగా మనం ఎన్ని రకరకాల పద్ధతుల ద్వారా మన ఆర్థిక స్వాతంత్రాన్ని మనం పెంచుకోవచ్చు. ఇవి తర్వాత ఈ మానసికంగా కుటుంబాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి. ఇలాంటి 4 రకాలైన పద్ధతుల్లో కూడా మనం దీన్ని ఆర్గనైజ్ చేస్తే తప్పకుండా కుటుంబము అలాగే ఊరు కూడా స్వాతంత్ర దిశగా పెరిగి మళ్ళీ రాబోయే కాలంలో ఆత్మహత్య విషయం లేకుండా చేయగలిగినప్పుడే నేను అనుకుంటాను పిల్లలకు 20 సంవత్సరాల పడ్డ కష్టము, అలాగే ఇన్ని కుటుంబాలు వాళ్ళ ఆత్మని కోల్పోయిన బాధకు ఒక పుష్కలంగా ఉంటుందని కోరుకుంటూ ఎవరు సౌకర్యంగా నేను అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ దయచేసి మీరు ఒక రోజు డిసైడ్ చేయండి. You will come to the village and you will help out and take the book training. I appreciate all of you for coming here and thank you sir for your educational report. I feel coordinated with all of you. I take this opportunity to promise all of you that తప్పకుండా తెలుగు గవర్నమెంట్ వెళ్తాము. వెళ్ళి అక్కడ ఉన్న కుటుంబాల్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అలాగే ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా 1 డే వర్క్షాప్ అండ్ ప్రోగ్రామ్ నిర్వహించి వాళ్ళ జీవితాన్ని ఎట్లా మలుచుకోవచ్చో ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. నన్ను పిలిచినందుకు మీకు సర్వముఖ్యంగా థ్యాంక్స్ చెప్తూ మీరు చేసిన పని తప్పకుండా చాలా అభినందించాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం తక్కువ ఉన్నందున వాస్తవానికి నేను నాకు షెడ్యూల్లో లేదు, అయినా నేనే మాట్లాడతాను చెప్పిన 2 నిమిషాలు మాట్లాడతా, 2 విషయాలు చెప్తాను. ఒక 20 సంవత్సరాల నుంచి పులినాథులతో నేను కలిసి పనిచేస్తున్నా. నిజంగా ఆయన పరిచయం కావడం అనేది నేనైతే ఒక గొప్ప అదృష్టంగానే భావిస్తున్నా. ఎందుకంటే రైతులకు, రైతు కుటుంబాలకు ఒక సేవ చేసే అవకాశం, అంటే తన పని తను చేస్తుంటే నా పని నేను చేస్తుంటే మేము ఇద్దరం కలిసి పనిచేయడం ద్వారా 100 కుటుంబాలు కాదు 100ల కుటుంబాలకు సాయం చేసినాం. అది ఒక గొప్ప కార్యక్రమంగానే భావిస్తా. ఒక 2 మా విషయాలు చెప్పాలి. ఒక కుటుంబానికి ఇందాక సార్ చెప్పిన మాధవ్ సింగ్ చెప్పినట్టు మేము కూడా ఒక తిమ్మాపూర్ అనంతసాగర్ విలేజ్ లో ఒక రైతు ఆత్మహత్య కుటుంబానికి సంబంధించిన ఒక వార్త రాసిన, అది రాష్ట్రం వచ్చి వాళ్ళ వివరాలు తీసుకొని ఫేస్బుక్ లో పెట్టిన తర్వాత ఒక కంపెనీ డైరెక్టర్ వచ్చింది. పిరామిడ్ ఒక పెద్ద కంపెనీ, ఇండియాలో ఫార్మా కంపెనీలో పెద్ద కంపెనీ. దాని డైరెక్టర్ ఆ 2 పిల్లలు ఇప్పటికీ చదివిస్తున్నాడు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చేదాకా కూడా నాదే బాధ్యత తీసుకున్నాడు. నిజంగా అంటే మనలాంటి పిల్లలు కూడా చేయనంతది మంచి సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తున్నాడు. అదొక గొప్ప విషయం. రెండోది
మేము ఈ రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలనే విషయంలో చాలా అప్పటికి కొన్ని పోరాటాలు ఉద్యమాలు చేసినాం. ఆ టైంలో 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు ఒక మెమోరాండం ఇచ్చాం, రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చేయాలి, అది ఇవ్వట్లేదు. ఆయన నిజంగా ఒక జీవో ఇచ్చాడు. 1997 నుంచి చనిపోయిన వాళ్ళందరికీ ఇవ్వని ఒక జీవో ఇచ్చాడు, 421 జీవో. అది మాలాటోళ్ళు, మేము ఒక్కరమే కాదు, మాలాటోళ్ళు చాలా మంది రైతుల కోసం పనిచేస్తున్నారు. రైతు సంఘాలు కానీ మిగతా ఇతర పార్టీలకు సంబంధించిన సంఘాలు కూడా ఉండొచ్చు. రైతుల కోసం పనిచేసే ఎవరైనా వీళ్ళంతా కలిసి ఒక ఐక్యంగా రాజశేఖర రెడ్డికి సమస్య వివరించడం ద్వారా ఆయన వచ్చింది 2004లో. కానీ 1995 నుంచి చనిపోయిన కుటుంబాలందరికీ ఈ ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఒక జీవో తెచ్చాడు. దాని ద్వారా కూడా రాష్ట్రంలో వేల కుటుంబాలకు బెనిఫిట్ అయింది. ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 100 కుటుంబాలకు అయింది, మా మండలంలోనే 20 కుటుంబాలకు అయింది. అట్లా చాలా కార్యక్రమాలు చేయగలిగినాం, ఇక ముందు కూడా చేస్తాం అని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, అటు సామాజిక సేవకుడిగా 3 దశాబ్దాలుగా రామకృష్ణ చెప్పినట్టు ఉద్యోగం వచ్చినప్పుడు కూడా వ్యవసాయాన్ని వదలకుండా తన సొంత గ్రామాన్ని మల్లన్న సాగర్ లో కలిపి మనందరి కోసం ఆత్మస్థైర్యాన్ని మూట కట్టుకొని మరీ మీ అందరి కోసం మద్దతు తెలుపుతున్నటువంటి వదానీయులు గౌరవనీయులు శ్రీ పులిరాజు గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్షులు, అదేవిధంగా నేను యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడద్దు, తర్వాత మాట్లాడాలి. ప్రధాన వక్త ఆయనకు వేరే దేశం నుంచి విజిటర్స్ వచ్చి సార్ పోవాలి కాబట్టి నేను ఆయన గురించి చెప్పాలా అనే ఒకే ఒక విషయంతో మాట్లాడుతున్నా. ముఖ్యంగా మీరు అన్నట్టు తప్పకుండా వేలూరులో పెడదామనుకున్నాను సార్. కొన్ని చిన్న చిన్న కారణాలతో అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఫస్ట్ అక్కడే ఉండే. తర్వాత నిన్నటి నుంచి మా జహాంగీర్ అని ఉన్నాడు, ఆయన ఇక్కడనే ఊర్లోనే పెడదామని అన్నాడు. కానీ ఆల్రెడీ ఫిక్స్ అయింది, మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండా పెడదామని చెప్పాం. మీరు మాకు హామీ ఇచ్చినందుకు వేలూరు పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా వీరేందర్ సారు ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అన్న శివన్న అని ఆయన ఇంజనీరు, తర్వాత వాళ్ళ తమ్ముడు యాదగిరి అని యాదగిరి అన్న ఫోన్ చేస్తాను. వెంబడే ఫోన్ చేయగానే సార్కి మెసేజ్ పెడితే ఎవరైనా మెసేజ్ చాలా టైం తర్వాత రెస్పాండ్ అవుతాం. ఇమీడియట్ గా మేము సార్తో ఇప్పుడే మాట్లాడుతున్నా, నేను మాట కూడా మాట్లాడుతూ రెస్పాండ్ అయ్యండి వెంబడే. అంటే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న సార్ మన దగ్గరికి రావడం చాలా అదృష్టం. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఆత్మీయులు డాక్టర్ జీజే రావు గారు డిఐజీ ర్యాంకు సార్ది. తను కార్గిల్ యుద్ధంలో ప్రధాన వ్యూహకర్త. 20 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి తన నంబరు దేశవ్యాప్తంగా ఇచ్చి ఏ రాత్రైనా ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతుండు. అది మన ప్రాంతవాసుడు కాజీపేట, వరంగల్ కాజీపేటకు సంబంధించిన సార్ నాకు గత 10-12 సంవత్సరాలుగా పరిచయము. ఈ మధ్యనే సార్ ఒక సినిమా తీసిన ఆత్మహత్యను చేసుకోవద్దని, ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా అవుతుందో ఒక సొంతంగా సినిమా తీసిండు. అప్పుడు దేశం కోసం కొట్లాడితే ఇప్పుడు రైతుల కోసం కొట్లాడుతుండు. మీకు అభినందనలు సార్. అదేవిధంగా ఆత్మీయుడు మిత్రుడు పెద్దిరాజు గత 20 సంవత్సరాలుగా ఉద్యమ కాలం, తెలంగాణ ఉద్యమ కాలంలో పరిచయం, గత 20 సంవత్సరాలుగా మా పరిచయం కొనసాగుతుంది. అదేవిధంగా మాకు రాష్ట్రానికి వీరేందర్ సార్ ఎట్లా, మా గజ్వేల్ ప్రాంతానికి రామచంద్రన్ సార్ అట్లే. మాకు అంటే చెడు మంచి ఏ ఆపత్తి సంపద ఏదున్నా రామచంద్రన్ సార్ చెప్పుకుంటాం. ఆత్మీయుడు మా ఊర్లో పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన మాకు ఆత్మీయుడు రామచంద్రన్లకు. తర్వాత చాలా ప్రాంతాల నుంచి వచ్చేసిన అందరికీ, వాట్సాప్ స్టేటస్ చూసి వచ్చిన అందరికీ, మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. మీరు అన్నట్టు ఒక కుటుంబంలో 3 సార్ మీరు నిలబడి ఉన్నారు. ఇద్దరు వాళ్ళు 3 అన్నదమ్ములు సార్. వాళ్ళ ఒక ఆయన పెద్ద ఆయన 2004లో చనిపోయిండు, అక్కడ ఆమెనేమో 2020లో చనిపోయిండు, మొన్న 2005లో వాళ్ళ భర్త చనిపోయింది సార్. 3 అన్నదమ్ములు, 3 చనిపోయారు, 3 సూసైడ్ సార్. అట్లే ఒక తండ్రి 2 కొడుకులు సార్. వాళ్ళ ఫ్యామిలీ లేదు ఇప్పుడు. అట్లా మీరు అన్నట్టు ఆ ప్రాంతం మీదనే పడ్డది సార్, ఆ ఊరి మీద పడ్డది. పిల్లని ఇయ్యడానికి కూడా భయపడుతుంది సార్. అంటే ఆ ఊరికి పిల్లలు ఇస్తే మా బిడ్డ బతుకు ఏమవుతుందని బాధపడతా ఉన్నారు. అంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు సార్. మీరు మాకు హామీ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్.
ముఖ్యంగా మన స్రవంతి పతాక మాట్లాడితే మన మల్లారెడ్డిపల్లి నవీన అని సార్, ఆమె 3rd క్లాస్లో ఉన్నప్పుడే తండ్రి చనిపోయింది. 9th క్లాస్లో అమ్మ హార్ట్ అటాక్ తో చనిపోయింది. వాళ్ళ మేనమామలు పెళ్లి చేసే ప్యారారం రంగారెడ్డి జిల్లా సార్, ఇప్పుడు మేడ్చల్ జిల్లా. ఈ మల్లారెడ్డిపల్లికి ఇస్తే 2014లో పెళ్ళైంది, 15లో కొడుకు, 16లో తను సూసైడ్ చేసుకుంది సార్. ఎంత ట్రాజడీ అంటే ఆమె ఒక మాట అన్నారు సార్, నన్ను వాళ్ళ ఇంటికి పోతే నేను ఎందుకు బతకాలి సార్, నాకేం అవసరం, జీవితకాలం ఉంటాడు అనుకున్న భర్త ఆత్మహత్య చేసుకుంటూ, అమ్మ చనిపోతుంది ఎప్పుడో ఒకసారి, తండ్రి చనిపోతాడు, జీవితకాలం ఉంటాడు అనుకున్న నా భర్త 1.5 years ఆత్మహత్య చేసుకుంది సార్ అని చెప్పి. ఆమె గొప్ప విషయం ఏంటంటే ఆమె ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు సార్. 10th క్లాస్ అయిపోతే 1st వరకు డిగ్రీ చేస్తుంది. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. స్రవంతి కూడా ఇంటర్మీడియట్ చేస్తున్నారు సార్. అంటే చాలా గొప్ప పట్టుదల పెడుతుంది సార్. అంటే మగవాళ్ళ కంటే చాలా ధైర్యవంతులు సార్. మీరు చిన్న పిల్లలు సార్, చిన్న పిల్లలు పట్టుకొని వాళ్ళు సంసారాలు చేస్తారు. అట్లే మీ అందరికి కూడా ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మన సార్లతో వచ్చారు. తప్పకుండా మీ వెంట మేము ఉంటామమ్మా, మీ వెంట మేము నడుస్తాం. తప్పకుండా మీకు ఏ బాధ ఉన్నా మాకు 24 గంటలు సాల్వ్ చేసినట్టు నాకు కూడా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు తప్పకుండా. అట్లే నా తోటి మిత్రులు, ఉపాధ్యాయులు, తర్వాత మా గ్రామస్తులు, తర్వాత అందరికి కూడా సార్ టైం లేదు, నేను సార్ని ఒకసారి పంపించి నేను వచ్చేస్తా. తర్వాత మనం మాట్లాడుతున్నాం అంటే బాధిత కుటుంబాలతో కూడా మేము మాట్లాడిస్తాం సార్. మీరు పోయిన తర్వాత మీకు ప్రత్యేక ఇది సార్